హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ సాస్ చేయబోతున్నానండి. ఈ సాస్ని ప్రత్యేకంగా మనం డిఫరెంట్ రెసిపీస్లో కూడా యూస్ చేయొచ్చండి. బేకింగ్ కానీ లేక స్వీట్స్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. చాలా క్విక్ రెసిపీ అండి. సో వెంటనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు క్రాన్బెర్రీ సాస్ని ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ డ్రైడ్ క్రాన్బెర్రీస్ యూస్ చేస్తున్నానండి. మనకి ఇవి ఈజీగానే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ షేర్ చేశాను. నేను వీటిని ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న ఈ డ్రైడ్ క్రాన్బెర్రీస్ని కూడా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు పంచదారని కూడా వేశాను. మీరు తీసుకున్న క్రాన్బెర్రీస్ తీపిని బట్టి మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తీసుకున్న క్రాన్బెర్రీస్ మునిగేలాగా మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కాస్త సన్నని మంట పైన ఈ మిక్చర్ని ఉడికించుకోవాలి. బాయిల్ అవుతూ ఉన్నాయి కదండి, ఈ క్రాన్బెర్రీస్ కాస్త పొంగుతూ ఉన్నాయి కదండి, కాస్త బల్జ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదండి, అంటే ఇవి కాస్త ఉడికి సాఫ్ట్ అయ్యాయి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం కానీ లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ కానీ వేసుకోవచ్చు. పులుపుని ఇష్టపడని వారు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చండి, ఎందుకంటే క్రాన్బెర్రీస్లో ఆల్రెడీ మనకి కాస్త పులుపుదనం తెలుస్తుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిక్చర్ని కూడా ఈ సాస్లో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మన సాస్కి కాస్త చిక్కదనం వస్తుందండి. లేదంటే కనుక మీరు ఈ క్రాన్బెర్రీస్ని కాస్త మ్యాష్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా చంకీగానే కావాలండి, కాబట్టి నేను మ్యాష్ చేయలేదు. యాస్టిస్గా ఇలా ఉడికించి తీసుకుంటున్నాను. అంతేనండి, క్రాన్బెర్రీ సాస్ రెడీ అయిపోయినట్టే. సింపుల్ అండ్ చాలా క్విక్ అయిపోతుందండి. 15 నిమిషాల్లో మనకి ఇది సాస్ రెడీ అయిపోతుంది. ఈ సాస్ని పాన్కేక్స్తో కూడా సర్వ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని నెక్స్ట్ వీడియోస్లో మీరు ఒకవేళ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రాన్బెర్రీ సాస్తో రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.